భృగుడు ఎవరు? భృగుడు భృగువంశం వాడు. భృగువు అసాధారణ ప్రజ్ఞావంతుడు. అతని భార్య పులోమ. గర్భవతి అయిన ఆమెను ఒకనాడు అగ్నిహోత్రాలు అవి చూస్తూ ఉండమని స్నానానికి నదికి వెళ్ళాడు భృగువు. ఇంతలో పులోముడు అనే రాక్షసుడు వచ్చి పులోమను చూశాడు. ఈమె నేను పెళ్లాడదామనుకున్న పులోమ కాదు కదా అని ఇప్పుడు ఎవరిని అడగాలి అని అక్కడే ఉన్న అగ్నిహోత్రుని అడిగాడు. ధర్మ సంకటంలో పడిపోయాడు అగ్ని. నిజం చెబితే ఎత్తుకుపోతాడు ఆమెని. ఎందుకు చెప్పావని శపిస్తాడు భృగుడు. కాదందున అసత్య దోషం చుట్టుకుంటుంది. ఏది దారి? శాపమన్నా సహించుకుంటాను, అబద్ధం ఆడి పాపం తెచ్చుకోలేను అని తర్కించుకుని భృగుడి భార్య పులోమ అని చెప్పేశాడు. అనుకుంటూనే ఉన్నాను, నాకు భార్య కావాల్సిన దానిని భృగు వివాహం చేసుకున్నాడు అని. పులోముడు పంది రూపం ధరించి పులోమని ఎత్తుకుని పరిగెత్తాడు. ఆమె కంటికి మెంటికి ఏకధారగా ఏడవడంతో ఆమె కన్నీళ్లు పెద్ద నది అయి ప్రవహించింది. అదే వధూసర నది. రాక్షసుడి దౌర్జన్యం పులోమ కడుపులోని శిశువుకి కోపం కలిగించింది. గర్భచ్యుతుడై పైకి వచ్చాడు శిశువు. గర్భచ్యుతుడు కావడం వలన చవనుడు అని అన్నారు అతనిని. 1000 సూర్యబింబాలంత ప్రకాశంతో ప్రకాశించాడు చవనుడు. చవనుడు కింద పడడం, పులోముడు భస్మం కావడం ఒక్కసారి జరిగిపోయాయి. కొడుకుని ఎత్తుకుని ఇంటికి వచ్చేసింది పులోమ. స్నానం ముగించుకుని ఆశ్రమానికి వచ్చాడు భృగుడు. పక్క నుండి ప్రవహిస్తోంది వధూసర నది. చూచి తెల్లబోయాడు. ఇంట్లో అడుగుపెట్టాడు. భార్య కొడుకుతో ఎదురొచ్చింది. జరిగిందంతా చెప్పింది. అయితే నువ్వు ఫలానాన్ని వాడికి ఎలా తెలిసింది అన్నాడు భృగుడు. అగ్ని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అగ్ని చెప్పేశాడు. వెంటనే పంది రూపంలో లోపలికి జ్వరబడ్డాడు అంది పులోమ. అగ్ని మీద మండిపడ్డాడు భృగుడు. దుర్మార్గుడివి, సర్వభక్షకుడివి కా అని శపించాడు భృగుడు. ఏమిటి అన్యాయం అన్నాడు అగ్ని. నిజం చెబితే నిష్ఠూరమా? తెలిసిన విషయం అడిగితే చెప్పనివాడు, నిజం దాచినవాడు నరకానికి పోతారు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పాను నేను. ప్రపంచం అంతటికీ కర్మసాక్షిని. అబద్ధం ఎలా ఆడేది? సత్యానికే శాపం కలిగించావు నువ్వు. ఋషివి కనుక నీకు చెల్లిపోతుంది. లోక సేవకుణ్ణి నేను. నన్ను శపించి లోకానికి అపకారం చేశావు. నిత్యమూల నైతికములు అయిన పూజలన్నింటిలోనూ దేవతల హవ్యాలన్నా పితృదేవతల కవ్యాలన్నా నాలోనే వేస్తారు. నా మూలంగానే వాళ్ళకి అవి అందుతాయి. నేను సర్వభక్షకుణ్ణి అయితే అపవిత్రుని అవుతాను. నేనే అపవిత్రుని అయితే లోకంలో కర్మలన్నీ నిలిచిపోతాయి. కర్మలు నిలిచిపోతే లోకయాత్ర ఆగిపోతుంది. అదే నీ అభిప్రాయం అయితే అలాగే కానీ మరి అన్నాడు అగ్ని. తన నిజరూపం ఉపసంహరించుకున్నాడు అగ్ని. ఇంకేముంది? ప్రపంచంలోని దీపాలన్నీ ఒక్కసారి ఆగిపోయాయి. అగ్నినిప్పు కరువైంది. యజ్ఞాలు యాగాలు ఆగిపోయాయి. ప్రపంచం వెలుగుకి దూరమైంది. ప్రజలంతా భయపడి మునుల దగ్గరికి పరిగెత్తారు. మునుల పని అలాగే ఉంది. వారు దేవతల దగ్గరికి వెళ్ళారు. దేవతలకి అలాగే ఉంది. వారంతా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ అగ్నిహోత్రుని పిలిపించాడు. ప్రపంచాలు నిలిచిపోతున్నాయి, ప్రసన్నుడు కా అన్నాడు బ్రహ్మగారు. ప్రాణికోటికి అంతటికీ ప్రాణం నువ్వు. చరాచర ప్రవృత్తికి కారణభూతుడు నువ్వు. దేవతలకి నోరు వంటి వాడివి, ప్రపంచ రక్షకుడివి నువ్వే. ఇలా ఉంటే ఇంక వేరే దిక్కేది? సర్వభక్షకుడివి కమ్మన్నాడు భృగువు నిన్ను. నిజమే, అయినా పవిత్రుడివే అవుతావు నువ్వు.
మునివాక్యం వ్యర్థం కాదు, నీ శుచిత్వానికి లోపం రాదు, శుచిమంతులలో అగ్రతాంబూలం నీది, యోగ్యులలో పరమ యోగ్యుడివి నువ్వు, ప్రసన్నుడివి కా అన్నాడు బ్రహ్మగారు. ప్రార్థించాడు, అంగీకరించాడు అగ్ని. యథాపూర్వకంగా నిజస్వరూపంతో ప్రకాశించాడు అగ్ని. పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది లోకానికి. అంతబ్రహ్మదేవుడును అగ్నిహోత్రుని సముదాయించాడే కానీ భృగువు శాపం తిప్పలేకపోయాడు. అలాంటి భృగు మహర్షి మునిమనవడు రురుడు. భృగుడి కొడుకు చవనుడికి శర్వాతిరాజు కుమార్తె సుకన్యకి పుట్టినవాడు ప్రమతి. ప్రమతికి అప్సరస ఘృతాంచికి పుట్టినవాడు రురుడు. విశ్వావసు అయిన గంధర్వరాజు మేనక పుత్రికైన ప్రమద్వరని రురుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. ప్రమద్వరిని కని అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేనక. స్థూలకేశుడు అనే ముని ప్రమద్వరిని తన ఆశ్రమంలో పెంచాడు. రురుడు తండ్రి ప్రమతి రురుడి ప్రేమని గమనించి పెళ్లి చేయాలనుకున్నాడు. స్థూలకేశుడు అంగీకరించాడు ప్రమద్వరనిచ్చి పెళ్లి చేయడానికి. ఒకనాడు ప్రమద్వర చెలికత్తెలతో ఆడుకుంటూ ఒక పాము మీద కాలు వేసింది. వెంటనే పాము కాటు వేయడం, ప్రమద్వర మరణించడం జరిగింది. చెలికత్తెల ద్వారా ప్రమద్వర మరణ వార్త విని ఆశ్రమంలోని వారంతా వచ్చారు. కంటతడి పెట్టని వారు లేరు. రురుడు తండ్రి ప్రమతి కూడా వచ్చారు. రురుడు అక్కడ నిలబడలేక అడవిలోనికి వెళ్ళిపోయి ప్రమద్వరిని తప్పిస్తున్నాడు. నా ప్రమద్వరిని బ్రతికించేవారే లేరా, నేనే గురువుల్ని సేవించి ఉంటే నా ప్రాణం, నా ప్రమద్వర నాకు దక్కుతుంది అని ప్రతి దేవతని ప్రార్థించాడు. ఆ స్థితిలో ఆకాశం నుండి ఒక దేవత కనిపించింది. అతనికి తెచ్చుకున్న ఆయుర్దాయం ఎంతకాలం ఉంటే అంతకాలం బతికింది ప్రమద్వర. కాలం తీరాక కర్తవ్యం ఏముంది? అయితే ఒక ఉపాయం లేకపోలేదు. నీ ఆయుర్దాయంలో సగం ఆమెకి ధారపోయి ఆమె బతుకుతుంది అని అంతర్ధానం అయ్యింది దేవత. సంతోషంతో సమ్మతించాడు రురుడు. తన ఆయుర్దాయంలో సగం ధారపోసి బతికించుకున్నాడు. ప్రమద్వరిని అనుకున్న ప్రకారం వివాహం చేసుకున్నాడు. అయితే పాముల మీద పగబట్టాడు. పువ్వులాంటి పిల్లని కరిచి పాము జాతి పాముల్ని అంతం చెయ్యాలని పంతం పట్టాడు. యమదండం లాంటి దుడ్డుకర్ర పుచ్చుకున్నాడు. కనపడ్డ పామునల్లా బాధడం మొదలుపెట్టాడు. ప్రతి పుట్ట పొద వెదికి మరీ చంపుతూ వచ్చాడు. ఒకనాడు ఒక పొదలో ఒక పెద్ద 2 తలల డుండు సర్పం కనిపించింది. దుడ్డుకర్ర మీదికి ఎత్తాడు రురుడు. క్షణంలో తునకలవుతుంది పాము. హరి హరి అని అరిచింది మనిషిలా. ఆగాడు రురుడు. ఆ పాము అడిగింది, ఏం మహాశయ, మునీశ్వరుడిలా ఉన్నావు, ఎందుకు పాముల మీద పగ, ఏం చేశామని అంది పాము. ఏం చేసామంటావా? నా ప్రమద్వరిని కరిచావు, ఇంకేం చేయాలి? ప్రపంచంలో ఈ పాపజాతి బతకకుండా సర్పనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాను నేను. ఇదిగో ఈ దెబ్బతో నీ నోరు కట్టబడుతుంది అంటూ కొట్టబోయాడు రురుడు. దెబ్బ పడేలోపు మునిగా మారాడు పాము. ఎదుటి నుంచున్నాడు. చకితుడయ్యాడు రురుడు. ఎవరు నువ్వు? పాములా ఎందుకున్నావు అన్నాడు రురుడు. సహస్రపాదుడంటారు నన్ను. నవ్వుతాలికి కొని తెచ్చుకున్నాను ఈ జన్మ. ఖగముఖుడని నాకొక సహాధ్యాయుడు ఉండేవాడు.
అతడు ఒకనాడు అగ్నిహోత్రాలు చేసుకుంటున్నాడు. తమాషాకని ఒక గడ్డిపాము అతని మీదకు విసిరాను. తుళ్ళిపడ్డాడు ఖగముఖుడు. పకపక నవ్వాను నేను. ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నాడు వాడు. విషం లేని పామై పోవాలి నువ్వు అని శపించాడు. నన్ను హాస్యమాడినంత మాత్రానికి కోపం తెచ్చుకున్నావు. పోనీ నాది పొరపాటే అనుకో. ఇంత దారుణమైన శాపం న్యాయమా? నన్ను క్షమించు అన్నాను. నోరు జారిపోయింది. నా మాటకు తిరుగులేదు. కొంతకాలం డుండుభంగా ఉండక తప్పదు. నువ్వు కొన్నాళ్ళకి రురుడు అనే ఒక ఆయన కనిపిస్తాడు. దాంతో శాప విముక్తి కలుగుతుంది నీకు అన్నాడు విచారిస్తూ ఖగముఖుడు. అప్పటి నుండి పాము జన్మ అనుభవించాను. ఇప్పుడు నీ దర్శనం కలిగింది. ధన్యుణ్ణయ్యాను. సరే కానీ మహాత్మా, భృగువంశంలో పుట్టావు, మహామునివి. జీవహింస దారుణం. క్షత్రియునికే కానీ ఈ నిష్ఠూర వృత్తి మనకి తగదు. అయిందేదో అయింది. నా ప్రార్థన మన్నించి ఎకనైనా విరమించు అన్నాడు సహస్రపాదుడు. సహస్రపాదుని ప్రార్థన ఊరికే పోలేదు. అప్పటి నుండి పాములను చంపడం విరమించుకున్నాడు రూరుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.